హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు మీడియా జోన్. ప్రస్తుతం మనతో జూమ్లలో అందుబాటులో ఉన్నారు అరవింద్ అబూరి గారు. నమస్తే గురుజీ. గురుజీ, ఒకసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, లడ్డు అంశానికి సంబంధించి వస్తున్నటువంటి ఇష్యూస్ కావచ్చు, కల్తీ అంశాలకు సంబంధించి కావచ్చు, రీసెంట్ గా తిరిగి అసలు ఇందాపూరు అనేటువంటి డైరీ నుంచి వస్తుంది కల్తీ నెయ్యి, అది చంద్రబాబు నాయుడు గారి హెరిటేజ్ సంస్థకు అనుబంధ సంస్థ అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీలో ఒక పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ కూడా ఇచ్చారు. ఏంది అసలు ఈ కల్తీ అంశానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి మాటకు సంబంధించి, ఈ లడ్డు ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు గురూజీ? చంద్రబాబు నాయుడు గారు గ్రేట్ విజనరీ అండి. ఆయన సూపర్ 6 అని చెప్పి 6 పథకాలు దాంతో గవర్నమెంట్ అంతా స్టార్ట్ చేసినారు. ఇక్కడ మనం కంపారిజన్ మనం మాట్లాడుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేది చేశాడు. నవరత్నాలు కూడా దిగ్విజయంగా పూర్తి చేశారు. ఈయన సూపర్ 6 కదా. ఈ సూపర్ 6 అనేది ఎట్ట చివరికి సూపర్ 6 గా మారి జనాలు కానీ ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో పరిపాలించినంత సంపాదించి చేసిందే. చాలా కొద్ది మొత్తం మీదనే ఖజానాలో అప్పులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి. ఈయన గారు వచ్చారు, ఖజానా లెక్కలు అన్ని చూస్తారు. ఈయన అంతటా ఈయనే ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు అంటే, అమ్మో ఈ ఖజానా ముందుగా ఉంది, దీన్ని ఇలాగ ఉంచుతూ ఇలాగ చేస్తూ సూపర్ 6 అమలు చేయాలంటే నాకు భయంగా ఉంది, పడేటట్టుంది, పబ్లిక్ మీటింగ్ లో సెట్ అని చెప్పినాడు. సరే ఎట్లాగో అట్లా చేద్దాంలే అన్నట్టుగా చేసిన ఈయన చేసిన ఏ వాగ్దానం కూడా నిలుపుకోలేదు. సూపర్ 6 లో ఉన్నటువంటి ఏ వాగ్దానం కూడా నిలుపుకోలేదు. ఉదాహరణకి ఆధార్ కార్డు చూపిస్తే చాలు స్త్రీలకు ఫ్రీ బస్సు అన్నారు. అది ఆరోగ్యశ్రీ అది ఇంకా ఏం మిగిలింది అని అంటే రెడ్ బుక్, పగా ప్రతీకారము, ఇది మాత్రమే మిగిలితే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరిని ఉత్తి ఆరేయడము, అరెస్టులు చేయడము, వీళ్ళ మీద కేసులు పెట్టడము, ఇలాంటి పనులు చేస్తున్నాడే కానీ ప్రజా సంక్షేమము అన్నటువంటి పదానికి అర్థం ఏంటో మర్చిపోయినాడు. అంటే స్టార్టింగ్ లో మీరు కూడా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ లీడర్, ఒక లెజెండరీ లీడర్ అని. అదేనండి, ఆయన కూడా అల్జీమర్ వచ్చింది, మతిమరుపు వ్యాధి. ప్రజా సంక్షేమం కాదు ముఖ్యము, మనం వచ్చింది రెడ్ బుక్ ని అమలు చేయడానికే వచ్చాం తప్పితే ఇంకోటి ఏం లేదు అని అనుకున్నాడు. ప్రజా సంక్షేమం అనేది మర్చిపోయాడు. రెడ్ బుక్ మాత్రమే గుర్తుంది. ప్రతి ఒక్క స్కీమ్ ని ఆల్మోస్ట్ రద్దు చేసుకున్నట్టే. ఇక్కడ డిప్యూటీ సీఎం గారు అంటే డిసిఎం
ఉమ్, పవన్ కళ్యాణ్ గారు. ఉమ్, నేను గౌరవంగానే సూచిస్తాను, గౌరవంగానే సంబోధిస్తానండి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? ఉమ్, తప్పు చేసింది ఎవరైనా ఉమ్, తట్టి లేపుతాను, ఉమ్, అడుగుతాను, అడగడం ఉమ్, కోసమే ఉమ్, నేను రాజకీయాల్లోకి వచ్చినాను అన్నాడు. ఓకే. మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉమ్, ఈ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఉమ్, లడ్డు ప్రసాదం, ఉమ్, ఇందులో గొడ్డు కల్తీ, గొడ్డు కొవ్వు ఉంది కదా, గొడ్డు కొవ్వు, ఉమ్, అది కల్తీ కలిసింది. ఉమ్, అందులో పంది కొవ్వు ఉండొచ్చు, ఇంకో కొవ్వు ఉండొచ్చు, ఇంకో కొవ్వు ఉండొచ్చు. ఉమ్, ఏదైనా కానీ ఈ నెయ్యి మంచిది కాదు, ఉమ్, గతంలో వాడింది ఉమ్, అని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడం ద్వారా ఉమ్, తనకు తను టాపిక్ ని డైవర్ట్ చేశాడు. ఉమ్, మరి నాకు తెలియక అడుగుతానండి, పశువులు అని అంటే అది ఉమ్, ఆవులే కానీ గేదెలే కానీ ఉమ్, వాటి తాలూకు కొవ్వే కదా ఉమ్, వెన్నపూసగా మారేది, ఓకే. అదే కదా నెయ్యిగా మారేది. అందులో ఉమ్, తప్పే ఉంది. అదే ఉమ్, పంది కొవ్వు కలిసింది, లేకపోతే ఉమ్, మేక కొవ్వు కలిసింది, ఉమ్, మటన్ కొవ్వు కలిసింది, ఉమ్, పెద్ద ఇది ఉంది కదా. ఈ సూపర్ సిక్స్ ఉమ్, అంటే నాకు భయంగా ఉంది. ఓకే. ఎక్కడి నుంచైనా కానీ ఉమ్, డబ్బును సృష్టిస్తామే కానీ ఉమ్, మేము వెనుకాడేది లేదు అన్నాడు. ఉమ్, ఆ తర్వాత ఉమ్, మీరు నమ్మండి నమ్మకపోతే ఉమ్, భువనేశ్వరి పేరు మీద ఉమ్, భువనేశ్వరి చైర్మన్ గా ఉమ్, ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒకటి స్టార్ట్ చేశారు. ఉమ్, వాళ్ళు భక్తులు, భక్తులు అంటే శిష్యులు అన్నమాట. ఉమ్, టీడీపీ శిష్యులు ఉంటారు కదా, ఓకే. వీళ్ళని ఫాలోవర్స్. ఉమ్, అదే 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 వీళ్ళని ఉమ్, ముష్టి అడుక్కోవడమే ఒక ఇదిగా అనుకుంటే ఉమ్, భువనేశ్వరి చైర్మన్ గా ఉమ్, ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేశారు. ఉమ్, అది కూడా నాకు వచ్చింది. ఓకే. నేను నేను దానిలో కరాఖండిగా చెప్పిన, ఉమ్, ఇంకోసారి నాకు ఎప్పుడు ఫోన్ చేయకండి, ఉమ్, డబ్బులు సృష్టిస్తాము అంటే దాని అర్థము బిచ్చమెత్తుకోవడం కాదు, ఉమ్, ట్రస్ట్ పేరుతోటి. ఓకే. మీకు డైరెక్ట్ గా ఎన్టీఆర్ భవన్ కి కాల్ వచ్చిందా? నేను నాకు కాల్ వచ్చింది, నేను ఉమ్, డైరెక్ట్ గా మాట్లాడాను. ఇది ఆ స్టాఫ్ తోటి. ఓకే. నేను అలాగా దాన ధర్మాలు చేసేటోడిని కాదు, ఉమ్, అందులో ముఖ్యంగా ట్రస్ట్ తోటి ఉమ్, అని చెప్పినారు. ఓకే. ఇప్పుడు 24 తర్వాత 24 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగింది ఇది గతంలోనా? అవును 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 అవును. నేను అన్నాను, ఉమ్, అయ్యా నేను ఇలాంటి ట్రస్ట్లకి నేను డబ్బులు ఇచ్చేవాడు కాదు, ఓకే. దయచేసి ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయకండి ఉమ్, అని చెప్పినాను. ఓకే. పోయిన సంవత్సరమే కదండి ఈ టీడీపీ ఉమ్, పదవిలోకి వచ్చింది, పోయిన సంవత్సరమే కదా. అవును, 1.5 year దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో మధ్యలో ఓకే. అదే 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 ఉమ్, ఈ సంవత్సరన్నర కాలంలో ఓకే. జరిగింది ఇదే. ఓకే. మిగిలిన టైంలో ఉమ్, రెడ్ బుక్ తెరుచుకున్నారు, వైఎస్ఆర్ సిపిలో ఉండే వాళ్ళ మీద కేసులు పెట్టించడము, వాళ్ళని జైల్లో పెట్టడము, ఇంకోటి చేయడము ఇంకోటి చేయడము ఇలా చేస్తున్నారు. ఉమ్, ఇది ఎంతవరకు సబబు అంటారు? ఉమ్, ప్రజా సంక్షేమం ఏమైంది? ఉమ్, నేను డైరెక్ట్ గా టీడీపీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నది అదే, ఉమ్, ప్రజా సంక్షేమము ఏమైంది? ఉమ్,
కనీసము స్త్రీలకు ఫ్రీ బస్ అన్నారు, ఉమ్, అదెందుకు మెయింటైన్ చేయటం లేదు? ఓకే. ఆరోగ్యశ్రీ అన్నది ఉమ్, ప్రపంచం అంతా కూడా యాక్సెప్ట్ చేసినటువంటి గొప్ప స్కీమ్ అది. ఉమ్, అది రాజశేఖర్ రెడ్డి స్టార్ట్ చేస్తేనేమి, జగన్మోహన్ రెడ్డి కంటిన్యూ చేస్తేనేమి, మీరు కంటిన్యూ చేస్తేనేమి, ఉమ్, అది ప్రజా సంక్షేమమే కదా. అంతే కదా. ఆ ప్రజా ఆ ప్రజా సంక్షేమం మర్చిపోయి ఉమ్, రెడ్ బుక్ తోటి మీరు సాధించేది ఉంది. ఓకే. ఏది ఏమైనప్పటికీ 5 ఏళ్ల కాలమే ఎవరిదైనా. ఉమ్, మన ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి గొప్పతనము ఉమ్, 5 ఏళ్ల కాలమే ఎవరిదైనా. అంతే కదా. ప్రతి ఒక్క ఉమ్, నాయకుడికో ఉమ్, లేదు కుక్కకో ఉమ్, అనుకుంటే ఒక రోజు వస్తుంది. ఓకే. మనిషి అయితే నాయకుడు, ఉమ్, జంతువు అయితే కుక్క. ఉమ్, ఈనాడు మీరు కరవడం మొదలు పెడితే ఉమ్, రేపు వాళ్ళు కూడా కరుస్తారుగా. ఓకే. వాళ్ళకు కూడా అదే ఈ బుక్ ఆ బుక్ ఏ బుక్ అన్నటువంటిది ఉండదా? వాళ్ళకి డిజిటల్ బుక్ ఉంది. ఉమ్, ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తే ఉమ్, ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయాలు జరిగింది, ఉమ్, ఏమిటి అన్నది ఉమ్, చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే. ఏం ప్రజలు డిజిటల్ బుక్లో ఉమ్, కంప్లైంట్ పెట్టలేదా? ఓకే. ఒకప్పుడు ప్రజలకి ఏం తెలియదు పాపం, ఉమ్, అమాయకులు. ఉమ్, ఇప్పుడు ప్రజలకు అన్ని బాగా అర్థమవుతున్నాయి. ఓకే. వాళ్ళు ఈమెయిల్ ద్వారా ఉమ్, డిజిటల్ బుక్లో నోట్ చేస్తే ఉమ్, అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరుక్కుంటారా, ఇరుక్కోరా? ఓకే. పైగా ఆయన్ని ఏమంటారు? హీఈస్ అ గ్రేట్ విజనరీ అంటారు. ఉమ్, దూరపు చూపు ఉన్నాడు, ముందు చూపు ఉన్నాడు, ఉమ్, పైగా ఎన్నో ఏండ్ల తాలూకు సుదీర్ఘ కాలం ఉమ్, ముఖ్యమంత్రిగా చేసిన వాడు అంటారు. ఉమ్, ఎంతకాలం చేసేవాడిని మహా అయితే? ఉమ్, నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నానండి క్వశ్చన్, ఎంతకాలం చేశాడు మహా అయితే? యా, ఈ టర్మ్ కంటే ముందు 14 ఏళ్ళు, ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్, 16 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ప్రస్తుతం. మొత్తం 16 ఏళ్ళు, ఉమ్, 16.5 సంవత్సరాలు, అంతే కదా. ఉమ్, ఈయన వయసు 74 75 అవుతోంది. మొన్న 70 ఇన్నేళ్ల కాలంలో నేను అత్యంత సుదీర్ఘ కాలం చేసినాను, గ్రేట్ విజనరీ నేను ఉమ్, అని చెప్పి అంటే ఉమ్, తలాడించేటువంటి వెర్రి గొర్రెలు ప్రజల్లో లేరండి. ఓకే. ప్రతి ఒక్కరు కూడా అంతో ఇంతో రాజకీయం అంటే ఏంటో, రాజకీయాల్లో జరిగేది ఏంటో ఉమ్, ఇవన్నీ కూడా గమనిస్తూనే ఉన్నారు. డిజిటల్ ఉమ్, బుక్ లో నోట్ అయ్యేటువంటి ప్రతి ఒక్క దానికి వీళ్ళు సమానం చెప్పాల్సిన రోజు వస్తుంది. ఉమ్. ఇది తెలుసుకుని బతితే వీళ్ళు బాగుంటారు. సరే, ఈ రెడ్ బుక్, డిజిటల్ ఇకపోతే బుక్, లేదంటే ఇవి చేసే కార్యక్రమాలు, ఈ సూపర్ సిక్స్ ఇవన్నీ కాసేపు పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతం ఆటగా నడుస్తుంది, గత కొంతకాలం నుంచి నడుస్తుందంతా కల్తీ నెయ్యి, లడ్డులో కల్తీ జరిగింది. దాన్ని నేను అంతా అనేది పక్కన కూడా పెట్టేయండి అన్నారు. అదేనండి. ఉమ్, దానికి సంబంధించే నేను వస్తున్నానండి. చెప్పండి. ఈయన ఉమ్, టాపిక్ డైవర్షన్ చేయడంలో చాలా గొప్పవాడు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్ప టాపిక్ ని డైవర్ట్ చేయడంలో. ఉమ్, ఈయన తానా అంటే ఉమ్, పవన్ కళ్యాణ్ గారు తందానా అంటారు. ఉమ్,
మరి ఆయన కూడా ఉమ్, కల్తీ నెయ్యి అది ఇది అని చెప్పి ఆయనకి ఎంతవరకు నాలెడ్జ్ ఉందో నాకైతే తెలియదు. ఉమ్, ఆయన కూడా దుష్ప్రచారంలో అంతర్భాగంగా ఉమ్, ఆయన కూడా తన వాటా తాను పంచుకున్నాడుగా. ఓకే. ఆ తర్వాత ఉమ్, ఇది కుందాపూర్లో ఉన్నది, అది ఏదో ఇందాపూర్ కాదు. ఇందాపూర్ ఇందాపూర్. అదే ఇందాపూర్ సారీ, ఉమ్, అది ఏదో కాదు. ఉమ్, హెరిటేజ్ కి ఉమ్, అనుబంధ సంస్థ ఓకే. అన్నారు. ఉమ్, హెరిటేజ్ లో ఆయన, ఉమ్, ఇందాపూర్ లో ఆయన ఉమ్, ఆవు నుంచి కానీ గేదె నుంచి కానీ ఉమ్, వచ్చినటువంటి ఉమ్, కొవ్వుతోటే నెయ్యి అన్నది తయారవుతోంది. ఉమ్, అది గొడ్డు కొవ్వు అని ఎలా అంటారండి? ఉమ్. అంటే వీళ్ళు ఆరోపిస్తున్నది ఏంటంటే అటువంటి వీళ్ళు పర్చేజ్ చేసినటువంటి దాంట్లో అసలు పాల పర్సెంటే లేదు. వితౌట్ మిల్క్ నెయ్యి తయారు చేశారు కెమికల్స్ తో. అలా తయారు చేసినటువంటి కెమికల్స్ నెయ్యితో లడ్డూలు తయారు చేశారు, కొన్ని లక్షల లడ్లు అనేటువంటిది ఈ రోజు అదేనండి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు. ఆవు పాలతో కానీ దున్నపోతు పాలతో కానీ నెయ్యి తయారైతే అది ఖచ్చితంగా గొడ్డు కొవ్వే అని అంటే, మరి హెరిటేజ్ లో తయారయ్యేది కానీ ఇందాపూర్ లో తయారయ్యేది కానీ ఏ గొడ్డు తాలూకు కొవ్వు? నేను క్వశ్చన్ చేస్తున్నానండి. లేదంటే రాజస్థాన్ నుంచి తెప్పిస్తున్నారా? ఒంటెల తాలూకు పాలు నుంచి తీసినటువంటి నెయ్యిని దాని దగ్గర అయితే ఇంకా బాగా వస్తుందండి, దండిగా వస్తుంది. ఎందుకంటే వాటికి ఉండేటువంటి పొదుగు సైజు పెద్దది, అవి తినే ఆహారము పెద్దది, ప్రతి ఒక్కటి కూడా బిగ్ లార్జ్ సైజులోనే ఉంటుంది. ఆ ఒంటెల నుంచి తీసినటువంటి పాలు ఉంటాయి కదా, ఆ పాలకొవ్వ, లేదు కుక్కల నుంచి తీసినటువంటి పాలకొవ్వ, ఏ కొవ్వు అన్న క్లారిటీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఉందిగా ఆరోపించినప్పుడు. ఆ బాధ్యత నాది కాదు అని అంటే మరి ప్రశ్నిస్తా అన్నటువంటి డిసిఎం తానా అంటే తందానా అన్నాడే గాని తనది అన్నది అంటూ శైలిలో తాను ప్రశ్నించలేదు. ఎందుకని? ఆయన్ని కూడా నేను అదే క్వశ్చన్ అడుగుతున్నా. ఓకేనండి, ప్రశ్నించేదానికి పదవి అవసరం లేదండి. దానికి జనసేన అలాంటి పార్టీ కూడా అవసరంలా. సామాన్య ప్రజానీకం కూడా ఈరోజు ప్రశ్నించే స్థాయికి ఎదిగిపోయింది. 45 ఏళ్ళుగా జర్నలిస్ట్ గా పనిచేసిన నేను ప్రశ్నించలేనా? నాకు ప్రశ్నించే విధానం తెలియదా? చెప్పండి, ఏదైనా ఒక మాట చెప్పండి స్వామి. ప్రశ్నిస్తారు కదా, ఎవరైనా ప్రశ్నించవచ్చు కదా. కానీ 45 ఏళ్ళు జర్నలిజం చేయాల్సిన అవసరం లేదు, లేదంటే డిప్యూటీ సీఎం పదవిలో ఉండాల్సిన అవసరం లేదు, దానికి పార్టీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలా మంది కార్యకర్తలు, చాలా మంది సామాన్యులు ప్రశ్నిస్తూనే ఉన్నారు కదా. నేను 45 ఏళ్ళు జర్నలిస్ట్ గా ఉండినాను అని అంటే దాని అర్థం ఏంటి? దానిలో కూడా క్లారిటీ ఉంది. మీరు ఏ రూట్ లో వస్తే నేను కూడా అదే రూట్ లో వస్తానని ఇండైరెక్ట్ వేలో నేను చెప్తాను. నేను వెనక్కి జంకేదే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. ఆయన చూస్తే అట్లా,
ఈయన చూస్తే ఇట్లా. ఇటీవలి కాలంలోది అంటే ఇండిగో స్కామ్. ఇండిగో స్కామ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్ సీజన్ టికెట్ తీసుకున్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఫ్లైట్లలో తిరగటం. వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినటువంటి అధికారంతో తిరుగుతున్నారు? వీళ్ళ ఫ్లైట్ ఛార్జీలు ఎవరు కడుతున్నారు? ఇవి కూడా సమానం చెప్పాల్సిన బాధ్యత ఉంది ప్రజలకే. వీళ్ళు కరెక్ట్ అయిన వాళ్ళు అయితే అదే మంగళగిరిలో కరకట్ట పక్కనే ప్యాలెస్ కట్టుకున్నటువంటి వాడు చంద్రబాబు నాయుడు. అదే విధంగా పిఠాపురంలో కూడా ప్యాలెస్ కట్టుకున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్. ఆడ పిఠాపురంలో ప్యాలెస్ కట్టుకున్నటువంటి వాడు పవన్ కళ్యాణ్ అయితే డిసిఎం పోస్ట్ లో ఉండేటువంటి వాడు కనీసము మంగళగిరిలో అద్దెకు ఇల్లైనా తీసుకోలేడా అండి? నేను అడిగేది కరెక్టే కదా? అద్దెకు ఇల్లైనా తీసుకోగలడు కదా? కాదు కూడదా అంటే డిసిఎం హోదాలో ఎవరినో ఒకడిని పిసికైనా కానీ ఒక ఇల్లు స్వాధీనం చేసుకోలేడా? రాజకీయము చేసే వాళ్ళందరూ కూడా కబ్జాలు చేయడానికే పుట్టినారు, ప్రజల సొమ్ము తినడానికే పుట్టినారు అని చెప్పి కేతిరెడ్డిని అన్నారు. మరి వీళ్ళు చేస్తున్నది ఏంటి? అదేనండి, కేతిరెడ్డి అంటే ధర్మవరము. ఆయన కబ్జాలు చేస్తూనే బతుకుతున్నాడు అని చెప్పారంటే ప్రజాసేవ చేయడం కోసం తిరిగాడండి, తప్పలేదు. గుడ్ మార్నింగ్ ధర్మవరం అనేటువంటి పేరు మీద. మరి అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు గుడ్ మార్నింగ్ మంగళగిరి అని ఎందుకు తిరగరు? లేదా గుడ్ మార్నింగ్ అమరావతి అని ఎందుకు తిరగరు? వీళ్ళకి రాత్రి అయితేనేమో హైదరాబాద్ కావాలి, పగులైతేనేమో మంగళగిరికి వచ్చేస్తారు. మంగళగిరిలో లేదే గాని ఏరోడ్రోము గన్నవరం ఉందిగా, గన్నవరము. మరి ఆ ఫ్లైట్ లో వచ్చారు, బానే ఉంది. వీళ్ళకి ఒక క్యాన్వాయ్ ఒకటి, మళ్ళీ 10-12 కార్లు 20 కార్లు క్యాన్వాయ్లో రోజు పోతాయి. వాటికి డీజిల్ ఖర్చు ఎవడు కొట్టిస్తున్నాడు? వాటికి పెట్రోల్ ఖర్చు ఎవడు పెట్టిస్తున్నాడు? ఇవన్నిటికీ కూడా సమానం చెప్పాల్సిన టైం వస్తుంది. జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. నేను చెప్పిన ఫైనల్ గా మాట్లాడుకుంటే అఘోర గారు, మీరు రాబో రోజుల్లో ఏం జరుగుతుంది, రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది అనేటువంటిది గతంలో మీరు ప్రిడిక్షన్ చేసినటువంటి ఇంటర్వ్యూ మనం చాలా చేసుకున్నాము. అసలు ఈ కల్తీ లడ్డు అంశానికి సంబంధించి వాట్ అబౌట్ యువర్ ప్రిడిక్షన్స్? అసలు కల్తీ జరిగిందని ఆరోపిస్తున్నట్లుగా వాస్తవంగా కల్తీ జరిగిందా? అసలు ఎవరు మాట్లాడుతున్నారు? ఏది జరగలేదు, ఇది ఖచ్చితం. టెక్నికల్లీ చెక్ చేసే టైంలో చెక్ చేసినారు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో అయినా సరే, అంతకు ముందు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు హయాంలో అయినా సరే, ఇప్పుడైనా సరే అనుమానం వచ్చిందంటే చెక్ చేయాల్సిన రీతిలో చెక్ చేస్తూనే ఉంటారు. దానికి టెక్నికల్ గా రాకపోయినా అది నిరంతర ప్రక్రియ కదా. చెకింగ్ చేసిన తర్వాతే అన్ని లేయర్స్ లో ఓకే అదేనండి, లోపలికి వెళ్ళడం అనేది నిరంతర ప్రక్రియ. అది నిరంతర ప్రక్రియ. ఆ ప్రక్రియలో
ఉమ్, లో కాస్ట్ ఉమ్, లో కాస్ట్ గీ. ఉమ్, లో కాస్ట్ అంటే మీకు తెలుసు కదా, చవక రకం గీ ఉమ్, అన్నది స్టాండర్డ్స్ తక్కువ ఉన్నది. ఉమ్, అలాంటివి ఉన్నాయంటే తిప్పకొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఉమ్, అది చంద్రబాబు నాయుడు అనే కాదు, జగన్మోహన్ రెడ్డి అనే కాదు, కాంగ్రెస్ గవర్నమెంట్ స్టేజ్లో కూడా, ఉమ్, అంటే రాజశేఖర్ రెడ్డి కానీ, ఉమ్, అంతకుముందు ఇంకోళ్ళు బోర్డు మంది ఉన్నారు కదండి కౌరవ సంతానము ఉమ్, కాంగ్రెస్ అంటే. ఉమ్, వాళ్ళున్న స్థాయిలో కూడా, వాళ్ళున్న ఉమ్, సందర్భాల్లో కూడా ఉమ్, ఈ ప్రక్రియ ప్రకారంగా ఏదైతే లో కాస్ట్ గీ అన్నది రుజువు అవుతుందో ఉమ్, టెక్నికల్లీ, ఉమ్, అలాంటి గీని ఎన్ని టన్నులు వచ్చినా ఉమ్, అన్ని టన్నుల ప్రకారంగా ఉమ్, అన్ని తిప్పకొట్టిన సందర్భాలు ఉన్నాయి. దానికి రుజువులు ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్, అవి చూసుకుని మాట్లాడాలి కదా. ఉమ్, మనకు నోటికి ఎంత వస్తే అంత ఉమ్, అనే పద్ధతిలో మాట్లాడడం కాదు కదా. ఉమ్. సరే, ఎవరో మాట్లాడారు అంటే అది వేరే విషయం. సాక్షాత్తు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రయోజని కాపాడగాల్సినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే మరి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడాలి? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఎవరి కోసం ఈ వ్యాఖ్యలు ఆయన చేయాలి? ఆయన టాపిక్ ని డైవర్ట్ చేయటంలో నిష్ణాతుడు. ఓకే. అందుకోసమే ఏదైనా చేస్తాడు. టాపిక్ ని డైవర్ట్ చేయాలి అంటే దేవుడి మీద కూడా నిందలు చేస్తారా? దేవుడి ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేస్తారా? దేవుడినైనా సరే, దేవుడినైనా సరే ఉమ్, టాపిక్ ని డైవర్ట్ చేస్తాడు. ఓకే. ఆయన ఒంటి మీద ఉమ్, ఉండేటువంటి నగలు ఉమ్, ఒరిజినల్ కావు, గిల్ట్ నగలు అని చెప్పినా కూడా చెప్పగలిగినటువంటి గొప్ప సమర్థుడు. ఓకే. ఇలా ఉండదు అలా ఉండదు అని కాదండి. ఉమ్, ఈయన తాలూకు ఉమ్, మాటలు, ఉమ్, చేతలు ఉమ్, అతి భయంకరంగా ఉంటాయి. ఉమ్, రాజకీయం కోసం ఎంతటి దురాగతానికైనా పాటుపడతాడు, ఉమ్, పాల్పడతాడు. ఉమ్, ఎస్, ఉమ్, ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. దీని గురించి మనం ఎంత చర్చించుకున్నా ఉమ్, మీకు టైం వేస్తే నాకు కూడా టైం వేస్తే. ఓకే, ఫైనల్ గా చెప్పండి జరుగుతున్నటువంటి అంశాలు. రాష్ట్రంలో అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు, కల్తీ ఏ విధంగా జరిగింది, ఎటువంటి పదార్థాలతో కల్తీ చేశారు, అసలు నెయ్యే లేదు, నెయ్యే లేని దాంట్లో నెయ్యి ఫ్లేవర్ కనిపించేలాగా వాటిని తయారు చేసి అటువంటి వాటితో లడ్డు తయారు చేశారు అనేటువంటి వ్యాఖ్యలకి ఫైనల్ గా కన్క్లూజన్ అంటే ఏం సరే, చెప్తారు సార్? వాళ్ళు అంటున్నారు బాగానే ఉంది. ఉమ్, నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతా. ఉమ్, కరకట్ట దగ్గర ఉమ్, కరకట్ట దగ్గర ఉమ్, నీళ్లు చేరిపోతున్నాయి, ఉమ్, నీళ్లు చేరిపోతున్నాయి. ఉమ్, ఈ నీటి గుంటల్లో, ఉమ్, నిలవ నీరుండేటువంటి గుంటల్లో ఉమ్, గుర్రపు డెక్క ఆకు అన్నది వస్తూ ఉంటది, పోతా ఉంటది. ఉమ్, అది ఎందువల్ల వస్తుంది అని అంటే, సీజన్ వచ్చింది అనుకోండి, ఉమ్, నిలవ నీరు చేరుతుంది గుంటల్లో. అవును. ఆ గుంటల్లో నిలువ నీరు చేరితే ఉమ్, దాంట్లో ఖచ్చితంగా గుర్రపు కాక అన్నది వస్తుంది. ఉమ్, నీరు తీయించడానికి కొన్ని వందల కోట్లు, ఉమ్, గుర్రపు డెక్కాకు తీయించడానికి కొన్ని వందల కోట్లు అని అంటే, ఉమ్, ఉమ్, ఈ కొన్ని వందల వేల కోట్లు ఎవడబ్బా ఉమ్, సొమ్మని ఉమ్, పంచి పెడతాన్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి అనుయాయులకి, భక్తులకి, శిష్యులకి, ఉమ్, అసిస్టెంట్లకి, ఉమ్, అంటే కేవలం టీడీపీ వాళ్ళకి ఎలా ఉమ్, పంచిపెట్టగలుగుతున్నారు? ఉమ్, ఎవడబ్బు సొమ్మని? ఓకే. ఇది ప్రజల సొమ్ము కాదా?
ఉమ్, ప్రజల సొమ్ము కాదు అని అంటే ఉమ్, వీళ్ళేమైనా సొంత స్థిరాస్తులు, ఉమ్, చరాస్తులు అమ్మి ఉమ్, ఖర్చు పెడుతున్నారా త్యాగధనులు అయితే? ఓకే. నా క్వశ్చన్కి కూడా వాళ్ళు సమాధానం చెప్పాలండి. ఉమ్, నేను దేనికి భయపడను, ఉమ్, ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాను. ఉమ్, అంతకు మించి చెప్పాలంటే నేను ఉన్నది తెలంగాణలోనే. ఉమ్, ఓటుకు నోటు ఉమ్, అన్న కేసులో ఉమ్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కూడా ఉమ్, ఇద్దరు దోషులేగా. ఉమ్, మరి ఆ కేసు ఏమైపోయింది? ఉమ్, దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా ఓకే, ఉమ్, లేదు రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పినా ఓకే. ఉమ్, వాళ్ళకు మించి ఇంకెవ్వరికి తెలియదండి ఓటుకు నోటు, ఓకే. నోటుకు ఓటు ఉమ్, అన్నవా దానికి వాళ్ళకి తప్పితే ఉమ్, ఇంకోళ్ళకి తెలియదు. ఓకే. అంతకు మించి అంటే ఉమ్, నేను సీజనల్గా ఒక్కో చోట్ల ఒక్కో రోజు ఉంటాను. ఉమ్, నేను ఒక సన్యాసి అయితే, ఒక ఉమ్, గోరా అయితే ఏ ఉమ్, క్షణం ఎక్కడ ఉంటానో నాకే తెలియదు. ఓకే. హైదరాబాద్లోనే ఉంటాననే దానికి గ్యారంటీ లేదు, ఉమ్, ఇంకెక్కడైనా కానీ ఉంటాననే దానికి ఎటువంటి గ్యారంటీ లేదు. ఓకే. అడ్రస్ లేనివాడిని నేనంటే ఉమ్, నాకున్న అడ్రస్ ఒకటే, నా ఫోన్ నంబరు. ఉమ్, నన్ను ఎవరన్నా ఛాలెంజ్ చేయగలిగితే ఉమ్, దానిలోనే ఛాలెంజ్ చేసుకోవచ్చు, మాట్లాడచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, ఉదాహరణకి చెప్పాలంటే ఇంకో 3-4 రోజుల్లో ఉమ్, ఎంపీకి పోతాను, ఉమ్, మధ్యప్రదేశ్, ఉమ్, ఉజ్జయిని, ఉమ్, ఆ తర్వాత యూపీ, ఉమ్, అలా చూసుకుంటూ మెల్లగా అన్ని దైవ ఓకే. దర్శనాలే. ఓకే. హిమాలయాలు చేరుకుంటా. ఉమ్, నేను ఏ రోజు ఎప్పుడు ఎక్కడ ఉంటాను ఏమని చెప్పాలా? ఉమ్, చెప్పండి. ఎస్ సార్. అందుకే నాకేం భయం లేదు. ఎస్ సార్. రైట్ అండి. ఆ, మీ యొక్క విశ్లేషణను ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలకు సంబంధించి, అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ సంబంధించి మీ యొక్క సుదీర్ఘ ఇది ప్రజా వివరణ సమస్యలండి. మార్చారు. ఎస్ సార్. ఇది ఖచ్చితంగా ప్రజా సమస్యలే కానీ ఉమ్, పార్టీల తాలూకు సమస్యలు కాదు. ఓకే. ప్రజా సమస్యలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉమ్, ఇటు చంద్రబాబు నాయుడికి ఎంత ఉందో ఉమ్, భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి కూడా రావచ్చు. ఉమ్, జగన్మోహన్ రెడ్డికైనా అదే బాధ్యత. ఓకే. ప్రజాధనం కనుక దుర్వినియోగం అయితే ఉమ్, అదే బాధ్యత ఈయనకి ఉంది. ఎస్ సార్. అంత దాకా దేనికండి, అంత దాకా దేనికండి? ఉమ్, మనము బీజేపీ అనుకుంటున్నాము ఉమ్, సెంట్రల్లో. ఉమ్, నరేంద్ర మోడీకైనా తప్పదండి. అంతే కదా. ప్రజాధనం ప్రజాధనము ఎవరైతే దుర్వినియోగం చేస్తారో ఉమ్, వాళ్ళని ప్రజలు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఉమ్, అది మోడీ కావచ్చు, లేదంటే అమిత్ షా కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఉమ్, ప్రతి నాయకుడికి ఆ బాధ్యత ఉంది. ఉమ్, ఇది నేను ఖచ్చితంగా నమ్మే సిద్ధాంతం అండి. ఎస్ సార్. ఎవరైనా ప్లేస్ లో ఎవరున్నా కేర్ టేకర్సే కదా. అధికారం వచ్చినంత మాత్రాన, సీఎం అయినంత మాత్రాన నా ఇష్టంగా చేస్తాంటే కాదు కదా. రాష్ట్రాన్ని పాలించేటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని జాగ్రత్తగా కాపాడేటువంటి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిని అలంకరిస్తున్నారు తప్ప నా ఇష్టంగా చేస్తానంటే అకౌంటబిలిటీ కదా. ఎవరైనా అకౌంటబిలిటీ చెప్పాలి, ఉండాల్సిందే కదా. అవును. ఎస్ సార్.
రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ యొక్క విలువైన విశ్లేషణ మా మీడియా ఛానల్ ద్వారా హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. అందించినందుకు. ఇదండి అరవింద్ అరోరా గారితో ఇలాంటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలుగు మీడియా జోన్.